ఓం నమో నారాయణాయ. సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం. ఈ కావ్యం గురించి చెప్పుకునేటప్పుడు ఇప్పుడు రామాయణం అంటే మనకి అయోధ్యకి అనుసంధానమై ఉంటుంది. అలాగే ఈ నారాయణీయం కూడా ఒక క్షేత్రానికి, ఆ క్షేత్రంలో ఉండే దైవానికి అనుసంధానమై ఉంటుంది. ఆ క్షేత్రం ఏమిటంటే గురువాయూర్. ఇంకా అసలు దీన్ని రాసిన వారెవరు అని ఆయన గురించి కూడా మనం తెలుసుకుందాం. ఆయన నారాయణ భట్టాత్రి. ఈ నారాయణ భట్టాత్రి అనే వారు 16 ఏళ్ల వయసులోనే అన్నీ నేర్చుకున్నారట. ఆయన గురువు గారి వద్ద అన్ని విద్యలు నేర్చుకున్నారు. అన్ని విద్యలు నేర్చుకొని ఎంతో ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళారు. అటువంటి స్థితిలో ఉన్న ఆయన గురువు విద్య నేర్చుకున్న తర్వాత గురు దక్షిణగా ఆయనకి ఏదైనా సమర్పించాలి కదా. అటువంటి స్థితిలో గురువు గారు ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారట, వాత రోగంతో బాధపడుతున్నారట. అలాంటప్పుడు ఈ శిష్యుడు ఏం చేశాడంటే, మన గురువు గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటే ఇంకా నాలాంటి వాళ్ళని 10 మందిని తయారు చేస్తారు కదా అన్న భావనతోటి ఈయన అప్పటికే అన్ని విద్యలు నేర్చుకొని ఉన్నారు కదా. కాబట్టి భగవంతుడిని మనస్ఫూర్తిగా ఏం ప్రార్థించారంటే, నా గురువుకి సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించాలి, ఆ కర్మఫలం ఏదైనా ఉంటే, అనారోగ్యం ఏదైనా ఉంటే అది నాకు రాని, ఆయన సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలి, అదే నా గురుదక్షిణ అని ఆయన ప్రార్థన చేసి అదే విధంగా జరిగిందట. గురువు గారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందారు. ఈ నారాయణ భట్టాత్రి క్రమేపీ ఈయన వాతరోగంతో బాధపడుతూ ఉన్నారు. ఇలాగా ఈయన 16 ఏళ్ల వయసులో విద్య పూర్తి చేసుకొని ఇలా చేసి క్రమేపీ కొంతకాలం అయ్యేసరికి ఈ వాతరోగం అనేది చాలా భరించరానటువంటి స్థితికి వస్తుంది. అప్పుడు దీన్ని నివారించుకోవడానికి ఏమిటి మార్గం ఆయన వెతుకుతూ దాని గురించి అన్వేషణ చేస్తూ గురువాయూపురానికి వచ్చారట. అక్కడ ఆ గురువాయూపురంలో ఉండేది ఎవరయ్యా అంటే, మనం కృష్ణుడు అని చెప్పుకుంటున్నాం కానీ సాక్షాత్ విష్ణు స్వరూపం అక్కడ ఉంది. అంటే కృష్ణుడు అని చెప్పుకున్నా లోటు లేదు, ఎందుకంటే ఆ పరిపూర్ణ అవతారమే కృష్ణ స్వరూపంగా వచ్చింది. కాబట్టి ఆ కృష్ణుడు అన్నా కూడా పొరపాటు లేదు, ఆ గురువాయూరు విష్ణు స్వరూపమే అయినా కూడా ఒకటే. అలాంటి ఆయన దగ్గర ఇంట్లో కూర్చొని ఏదో కవిత్వం రాయడం కాదు, ఆయన ఎదురుగా కూర్చొని మన మనవడినో మనవరాలను పక్కన కూర్చోబెట్టుకొని, నువ్వు చిన్నప్పుడు ఎలా చేసావో తెలుసా, నువ్వు చిన్నప్పుడు ఈ అల్లరి చేసావు, ఇలా మాట్లాడేవాడివి, నీకు ఇది తింటే ఇష్టం అని ఇలా ముచ్చట్లు చెప్తే ఆ పిల్లవాడు కూడా, పెద్దవాడైనా కూడా చిన్నప్పటి ముచ్చట్లు ఎలా వింటాడో అలాగా ఆ పరమేశ్వరుని ముందు కూర్చోబెట్టుకొని ఆయన అవతారాలన్నింటినీ కూడా వర్ణన చేస్తూ ముఖాముఖి ఆ స్వామికి ఆయన చేసినటువంటి లీలలన్నిటినీ, ఆయన మహత్యాలన్నిటినీ ఆ స్వామికి వినిపించారట. ఇలా ఎక్కడో కాదు, ఎదురుగా స్వామి ఉన్నాడు. ఆయన ఎదురుగా మంటపంలో కూర్చొని ఆయన ఈ కావ్యం రోజుకి 10 శ్లోకాలు, ఈ 10 శ్లోకాలు ఒక దశకం, ఇలాగా ఆయన 1000 శ్లోకాల పైగా రచించారు. ఇదంతా పూర్తయ్యేసరికి ఆయన అనారోగ్యం కూడా కుదుటపడిపోయింది. అంతేకాకుండా ఆ భగవానుడి యొక్క దర్శన భాగ్యాన్ని కూడా పొందగలిగారు. ఇది ఇంత మహత్తు కలిగినటువంటి క్షేత్రంతో పాటు కావ్యం. ఇది ఆయన స్వామి అనుగ్రహాన్ని పొంది పూర్తి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, అలానే ఆ మహానుభావుడి పరమాత్మ యొక్క ఆ దర్శనం కూడా పొందగలిగేందుకు ఉపయోగపడినటువంటి గ్రంథం ఇది. అసలు క్షేత్ర మహిమ ఏమిటి మరి? అంత మహత్యమైనటువంటి క్షేత్రమా అంటే, అక్కడ ఉండే స్వామి ఎవరో ప్రతిష్ఠించిన విగ్రహం కాదు, అది స్వయంభూ అంటారు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ స్వయంభూ అంటే, సాక్షాత్ విష్ణుమూర్తి నుంచే వచ్చాడు. ఆ స్వయంభూ, ఆ విష్ణు స్వరూపం శంఖ చక్ర గదాహస్త
పద్మములతోటి ఉన్నటువంటి ఆ స్వామి, ఆ విగ్రహం బ్రహ్మదేవునికి ఇచ్చారట స్వామి ఆయన పూజించుకోవడానికి. అప్పుడు సృష్టి ఆదిలో ఈ సుతపుడు ఆయన ఒక ప్రజాపతి, సుతపుడు ఆయన కృష్ణి భార్య, వీళ్ళు ఇరువురు దంపతులు ఆ స్వామి కోసం, విష్ణుమూర్తి కోసం తపస్సు చేశారట. తీవ్రమైన తపస్సు చేస్తే స్వామి దర్శనం ఇవ్వగానే పుత్రుడుగా మమ్మల్ని అనుగ్రహించవయ్యా, మాకు పుత్రుడిగా లభించమని ప్రార్థన చేశారు. వీళ్ళు చేసిన తపస్సుకి ఆయన మురిసిపోయి 3 జన్మల పుత్రుడుగా వస్తానన్నాడు. ఆ 3 జన్మల పుత్రుడుగా రావడంలో కృష్ణి గర్భుడుగా, మొదటి జన్మలో కృష్ణి గర్భుడుగా వచ్చి ఆ వేదాన్ని అంతటి విస్తరణ చేయడం ప్రారంభించారు. వేదాన్ని ఎక్కువగా అంత వ్యాపింపజేయడం చేశారు. ఆ తర్వాత 2వ జన్మలో వీళ్ళిరువురు కశ్యప ఆయన కూడా ప్రజాపతి అయ్యారు. కశ్యప ప్రజాపతి, అదితి వీళ్ళిద్దరికీ వామనావతారంలో జన్మించారు 2వ జన్మలో. 3వ జన్మలో వారి ఆ అదితి కశ్యపులుగా ఉన్నప్పుడు ఆ తల్లి ఆ విష్ణు స్వరూపాన్ని పూజ చేసింది. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆవిడకి ఎంతో సంతానం ఉంది. ఎందుకు చేసిందంటే ఆవిడ సంతానం ఇంద్రుడు బలిచక్రవర్తి చేత ఆయన రాజ్యం అంతా పోగొట్టుకొని అడవుల పాలయ్యాట. అప్పుడు ఆ కశ్యప ప్రజాపతి యొక్క సూచన అనుసరించి వాళ్ళు ఆవిడ ఆ స్వామిని పూజించింది. అప్పుడు అదే విగ్రహం పోయిన జన్మలో ఏదైతే వీళ్ళకు ఉందో ఆ భగవద్ అనుగ్రహం వల్ల అదే విగ్రహాన్ని తెచ్చి ఆ తల్లి పూజించుకుందట. అప్పుడు ఆయన అనుగ్రహించి వామనుడుగా జన్మించాడు. అది 2వ జన్మ. 3వ జన్మకు వచ్చేసరికి వారే దేవకి వసుదేవులు 3వ జన్మ. ఆ పరమాత్మ ఇదే రూపంతో, విష్ణు స్వరూపంతో ఆయన అజుడు, ఒక గర్భవాసన పెరిగి పుట్టినవాడు కాదు. ఆయన మాయ చేత వాయు ప్రవేశం జరిగి ఈమె గర్భం పెరిగినట్లు, గర్భవతిగా ఉన్నట్లు మన సృష్టికంతా, లోకానికంతా తెలిసింది. కానీ ఆయన శంఖ చక్ర గదాధరి ఆ వనమాలతోటి అదే విధంగా వాళ్ళకి వెంటనే దర్శనమిచ్చాడు. ఆ దర్శనం పుత్రుడుగా అలా దర్శనం ఇవ్వగాని ఆ దేవకి వసుదేవుల్లో ఆయన్ని నమస్కరించి, అయ్యా మాకు చిన్న బిడ్డగా మారు అని చెప్పి అడిగితే, అప్పుడు 3వ జన్మ, చివరి జన్మ కాబట్టి వాళ్ళకి అంతా వివరణ అంతా చెప్పారు. 2 జన్మలు అయిపోయాయి, ఇది 3వ జన్మ. 3వ జన్మ ఈ కోరిక ప్రకారం 3వ జన్మకు కూడా మీకు పుత్రుడిగా వచ్చాను అని వాళ్ళని అనుగ్రహించి తర్వాత చిన్న బిడ్డగా మారిపోయారు. అయితే ఈ దేవకి వసుదేవులు కూడా ఆ భగవద్ అనుగ్రహం వల్ల ఆ విగ్రహాన్ని తెచ్చి వాళ్ళు కూడా పూజించుకున్నారట. అదే ఈ సంతానం అంతా కలిగింది వాళ్ళకి. ఈయన అష్టమ సంతానంగా కలిగాడు. అంటే మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు, అదేంటండి మరి ఎప్పుడెప్పుడు విగ్రహం మళ్ళీ వస్తుందా, వీళ్ళు పూజించుకుంటారా అంటే, నేటి కాలంలో కూడా మనం సిద్ధేశ్వర భారతి వారిని గురించి వింటూ ఉంటాం. పూర్వ జన్మలో ఆయన ఒక సిద్ధేశ్వరి మాతని పూజించారట హిమాలయాల్లో. ఇప్పటి కాలంలో ఆయన ఒక తెలుగు లెక్చరర్ గా ఉండి ఆ తర్వాత సన్యాసాశ్రమం తీసుకొని పీఠాధిపతిగా మారారు. ఆయన మారినప్పుడు గుంటూరులో ఆయన పూజలో ఉన్నప్పుడు అప్పుడు ఆయన పూజించినటువంటి ఆ మాత విగ్రహం దానంతటా అది ఆకాశ మార్గంలో వచ్చిందట. గుంటూరులో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయన మఠాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఆ భగవద్ అనుగ్రహం వీళ్ళల్లో తపన ఉంటే అది ఇంకా కలికాలం కూడా కాదు కదా. కాబట్టి ఇవన్నీ సంభవమే. ఆ విగ్రహాన్ని దేవకి వసుదేవులు పెట్టి పూజించుకుంటూ ఉండేవారట. ఎప్పుడు కృష్ణుడున్నాడు, కృష్ణుడు ఉండి పెరిగి పెద్దవాళ్ళై ఆయన రాజ్యం ఏలేటప్పుడు కూడా నిత్యకృత్యంలో వాళ్ళు ఆ విగ్రహాన్ని పెట్టి పూజించుకునే వాళ్ళట. ఈ ద్వాపర యుగ అంతం వచ్చేసరికి ఈ కృష్ణ నిర్యాణ సమయంలో ఆ కృష్ణ భగవానుడు ఆ లాస్ట్ కి అతని మిత్రుడు, అతని అనుయాయి అయినటువంటి ఉద్ధవుడిని పిలిపించి, ఈ విగ్రహం కలియుగానికి కూడా రావాలి, ఆ ప్రజలకు కూడా ఉపయోగపడాలి అని చెప్పి ఈ జాగ్రత్తగా ఈ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళు, దీనికి ఆ బృహస్పతి గురువు అయినటువంటి దేవతా గురువు అయినటువంటి బృహస్పతి వాయుదేవుడి సహకారంతో దీన్ని భూమి మీద మళ్ళీ ప్రతిష్టాపన చెయ్యి అని చెప్పి ఆ స్వామి నిర్యాణ సమయం అయిపోయాక ఈ ఉద్ధవుడు ఆ విగ్రహాన్ని తీసుకొని ఆ తర్వాత ఆ బృహస్పతి వాయుదేవుల సహకారంతో ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసి, ఎక్కడయ్యా దీన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలి అంటే అక్కడ
కేరళ ప్రాంతం అంబాపురం అనే ఒక చిన్న గ్రామం ఉందట. అది అంతకు ముందు ప్రచేతసులు అని పృథ్వీ మహారాజు వంశస్థులు వాళ్ళు. ఈ ప్రచేతసులు అనే వాళ్ళు 10 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలోనే ఇప్పుడు ఎక్కడైతే గురువాయూరు ఉందో ఆ ప్రాంతంలో వాళ్ళు అక్కడ తపస్సు చేశారు పరమేశ్వరుడి కోసం. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై విష్ణుతత్వం గురించి చెప్పాట. దాన్ని రుద్రగీత అంటారు. విష్ణుతత్వం గురించి వాళ్ళకి బోధ చేసి ఆ విష్ణు మంత్రం ఇచ్చి అక్కడ ఉండే సరస్సు ఒడ్డున మీరు తపస్సు చేయండి అని చెప్తే వాళ్ళ ప్రత్యేకతలు ఇప్పటికీ కూడా గురువాయూరులో ఆ తీర్థం ఉంది అని చెప్తారు. ఆ తీర్థం ఒడ్డున వాళ్ళు తపస్సు చేసి ఆ విష్ణుమూర్తిని ప్రత్యక్షం చేసుకొని ఆ తర్వాత వాళ్ళు కూడా ఉత్తమ గతిని పొందారట. అటువంటి క్షేత్రం అక్కడ మీరు ప్రతిష్టాపన చేయండి అని పరమేశ్వరుడు ఆనతీయగా ఈ వాయువు ఈ పవనుడు ఇరువురు కలిసి ఆ అంబాపుర ప్రాంతంలో అక్కడ ప్రతిష్టాపన చేశారు. ఇరువురు కలిపి ఆ గుడిని ఏర్పాటు చేశారు కాబట్టి గురువాయుపురం అనే పేరు వచ్చింది. దాన్ని అలా ఇప్పుడు మన ఈ కథారచయిత అక్కడ కూర్చుని ఆ కృష్ణ అనుభవాన్ని పొంది మనకందరికీ మార్గం చూపించడానికి ఈ శ్రీమన్నారాయణీయం అనే కావ్యం కూడా రాశాడు. దీని తర్వాత ఇంకొకటి కూడా చెప్తూ ఉంటారు. పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు జనమేజయుడు తన తండ్రి ఆ సర్పాల వల్ల మరణించాడు అన్న బాధతోటి సర్పయాగం చేశాడు జనమేజయుడు. ఆ సర్పయాగం చేస్తే చాలా సర్పాలు మరణించాయి. ఆ తర్వాత పెద్దల ఆ మాటతోటి సగంలో ఆపేసి ఆయన మళ్ళీ రాజ్యం కొనసాగించాడు. సర్పయాగాన్ని మధ్యలో ఆపేశాడు. కానీ సర్పాలన్నింటినీ చంపేసరికి అతనికి పాపం వచ్చి కుష్ఠవ్యాధి వచ్చిందట. ఈ కుష్ఠవ్యాధి నివారణ కూడా జనమేజయుడు గురువాయూరు పురానికి వెళ్ళి అక్కడ ఆయన ఆ వ్యాధిని నివారింప చేసుకున్నాడు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఇటీవలి కాలంలో పాండ్యులు చోళులు మీరు వినే ఉంటారు, మన దక్షిణాది ప్రాంతాన్ని పరిపాలించారు. ఒక పాండ్య మహారాజు ఈ ఈ తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలన చేసేవాట. ఆ పాండ్యుడు చాలా ధర్మపరుడు. వీళ్ళు జాతకం చూసి కొంతమంది అక్కడ ఉండేటువంటి ఆ రాజ ఆస్థానంలో ఉండే వాళ్ళు చెప్పారటయ్యా, నీకు ఇంకా 10 మాసాలు మాత్రమే ఆయుర్దాయం ఉంది, పాము కాటు వల్ల మరణిస్తావు అని జోస్యం చెప్పారట. జోస్యం చెప్పగానే సరే అని చెప్పేసి ఆ మహారాజు రాజ్యపాలనకి కావలసినటువంటి ఏర్పాట్లు చేసి మంత్రులకి వాళ్ళకి రాజ్యపాలనను అప్పగించి, ఈ విషయం రహస్యంగానే ఉంది, రాజ్యపాలన వాళ్ళకి అప్పగించి ఈ తీర్థక్షేత్రాల పర్యటనకు వెళ్ళిపోయారు. పాండ్యరాజు వెళ్ళి అన్ని క్షేత్రాలు తిరుగుతూ గురువాయూరు పురానికి వచ్చి అక్కడ ఎక్కువ కాలం అక్కడ గడిపేశారట. ఆ కాలం ఆయన ప్రార్థనలో చేస్తూ ఉండగా 10 మాసాలు ఎప్పుడు గడిచిపోయాయో తెలియనే లేదు. అప్పుడు ఆయన చూసుకున్నారు, 10 మాసాలు గడిచాయి, 10 మాసాలే ఆయుర్దాయం ఉందన్నారు, ఇంకా పర్వాలేదని మళ్ళీ రాజ్యానికి తిరిగి వచ్చాడు. రాజ్యానికి తిరిగి వచ్చి సభను ఏర్పాటు చేసి, అయ్యా నాకు ఇలా అప్పుడు అందరికీ వెల్లడించాడు విషయాన్ని. ఇంతకాలం ఎక్కడ పోయారు రాజుగారు అన్నది సమాధానం చెప్పుకోవాలి కదా ప్రజలకి. ఇలా నాకు తెలిసింది జ్యోతిష్కుల ద్వారా, అందుకని నేను రాజ్యాన్ని వదిలి ఈ దేవదర్శనంలో ఉండిపోయాను. కానీ ఇది అబద్ధమేమో, నాకు ఎటువంటి ఆపద కలగలేదు అని చెప్పి సభలో వెల్లడించారట. అక్కడే ఉన్నటువంటి జ్యోతిష్కులు మళ్ళీ ఒకసారి గణన చేసి, లేదండి మీకు జరిగింది ఘటన కూడా మీకు జరిగింది, మీ పాదం మీద కానీ శరీరం మీద కానీ మీరు చూసుకోండి, ఆ సర్పం కాటు వేసిన గుర్తులు ఉంటాయి అంటే ఆ గుర్తులు కనపడ్డాయట ఆయనకి శరీరం మీద. రాజు అప్పుడు తెలుసుకొని ఆ సమయానికి ఏ సమయంలో ఇది సంభవిస్తుందో జ్యోతిష్కులు గణన చేశారు కదా, ఈ సమయానికి ఎక్కడున్నారు మీరు అంటే ఆ గురువాయూరుపురంలో స్వామి సేవలో ఉన్నానని చెప్తే ఆయనే రక్ష చేశాడయ్యా అని చెప్తారు. కొండంత కష్టం బెండులో తెలిపోతుంది ఆ పరమాత్మని అనుగ్రహం ఉంటే అని. అలాగా ఆ పాము అది కరవడము, దానివల్ల బాధపడడం కూడా తెలియకుండా ఆయన స్వస్థుడైపోయి మళ్ళీ రాజ్యానికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకొని వెంటనే వెళ్ళి, అప్పటికి అది శిథిలావస్థకు వచ్చింది, ఎప్పుడో కృష్ణ నిర్యాణం తర్వాత ఏర్పాటు చేసిన ఆ గుడి అప్పటికి చాలా శిథిలావస్థలో ఉంటే ఆ పాండ్య మహారాజు మళ్ళీ దాన్ని పునర్నిర్మించారట. ఇప్పుడు మనం చూస్తుండేది ఆ పాండ్యరాజు నిర్మించినటువంటి ఆలయం. ఇటువంటిది ఆ క్షేత్రం. ఆ క్షేత్రంలో ఉన్నటువంటి
స్వామి. ఇంకా ఎందుకు మనం ఇంత ఇన్డెప్త్ గా లోపలికి వెళ్ళి తెలుసుకుంటున్నామంటే ఇది ఈ శ్రీమన్నారాయణీయం భాగవత సారం. ఈ భాగవతం ఏమిటి? మనకి ఆ మోక్షప్రదాయమైనటువంటి ఇటువంటి భాగవతం, ఆ భాగవత సంక్షిప్త రూపమే నారాయణీయం. ఆ భావాన్ని మనసులో పెట్టుకొని ఆ స్వామిని ఆయన ఎలా ఎదురుగా పెట్టి ఈ రచనంతా చేశారు, మన మనసులో ఆ కృష్ణుడిని పెట్టుకొని మనం చేద్దాం. గురువు వాయుపురం అంటే ఎక్కడో లేదు అని చెప్పి మనం తెలుసుకోవాలి. అంటే ఈయనేం చెప్తున్నారు? సాంద్రానందావబోధాత్మకం అనుపవితం దేశ కాలావధిభ్యాం అంటారు కదా, దేశకాలాలకి పరిమితి లేదు ఆయనకి అని. అలాంటి వాడు ఒక గురువాయూరుపురంలోనే ఉన్నాడా అంటే ప్రతి మనసులో ఉన్నాడయ్యా. ఆ గురువు అంటే నీ బుద్ధిశక్తి, వాయువు అంటే ప్రాణశక్తి. ప్రతి జీవిలో బుద్ధిశక్తి, వాయుశక్తిని ఆధారం చేసుకొని ఆ జీవ చైతన్యం ఏదైతే ఉందో అదే ఆ పరమాత్మ స్వరూపం. కాబట్టి ఆ కృష్ణుణ్ణి మనలోనే చూసుకోండి. వీలైతే క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసి అక్కడ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కడైనా ఉన్నాడు. ఆ కృష్ణుని మనసులో పెట్టుకొని ఆ భావనతోటి తెలుసుకోండి. ఈ మొట్టమొదటి స్కందంలో ఏం చెప్తున్నారంటే ఇది కథ కాదు. ఇది మొదటి స్కందం కథతో ప్రారంభించడం లేదు. ఆ పరిపూర్ణమైనటువంటి పరమాత్మతత్వం ఆ లక్షణాలను చెప్తున్నారు. ఆ పరమాత్మతత్వ లక్షణం మనం అందుకోవాలంటే మన మనసు సంసిద్ధమై ఉండాలి దానికోసం. అందుకని ఆ మహత్వంతా కూడా తెలుసుకుంటే మన మనసు కొంచెం స్థిరపడి చెల్లలు లేకుండా అది భావాన్ని అందుకోగలుగుతామని ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పడం జరిగింది. ఇది సాంద్రానందావబోధాత్మకం. సాంద్రానందం అంటే ఏంటంటే ఘనీభవించినటువంటి ఆనందం అట. ఆ ఆనందం ఆ పరమానందం. ఇది ఈ ఆనందం ఎలా ఉంది అంటే ఘనీభవించింది. లలితా సహస్రనామంలో ఈ 61వ శ్లోకంలో చెప్పుకుంటామే, చిన్మయి పరమానంద విజ్ఞాన ఘనరూపిణి. ఆ ఘనమే ఇక్కడ చెప్పే ఘనం. సాంద్రానందమే ఆ ఘనం. ఆ జలం ఎలా అయితే ఘన రూపంలో మంచు రూపంలో వస్తుందో అంటే పదార్థం అదే. ఆ రసం ఘన రూపంలోకి వచ్చింది. ఈ ఆనంద రసం కూడా ఘన రూపంలోకి వచ్చిందట. అది సాంద్రానందం. అవబోధాత్మకం. అవబోధాత్మకం అంటే జ్ఞానం. ఈ ఘనం జ్ఞాన ఘనం, తర్వాత ఆనంద ఘనం, రెండు అన్నమాట. ఈ సాంద్రానందం అవబోధాత్మకం. అవబోధాత్మకం అంటే ఎరుకపరచడం, జ్ఞానం. ఇది అదే నామాలు ఇక్కడ వచ్చాయి చూడండి. పరమానంద విజ్ఞాన ఘన రూపిణి. విజ్ఞాన ఘనం, ఆనంద ఘనం రెండు ఆ తల్లి. అదే ఆ పరమాత్మ స్వరూపమే ఇక్కడ వర్ణన చేస్తున్నారు. ఇది ఘనస్వరూపంలో ఉన్నటువంటి ఆ ఆనందం విజ్ఞానమే ఒక రూపు తాలుస్తోందట. ఆ రూపు తాలిస్తే ఎలా ఉంటుంది అనేది వర్ణిస్తున్నారు. ఆ పరమాత్మ ఆనంద విజ్ఞాన ఘనస్వరూపం ఇది ఎలా ఉంటుంది? దేశ కాలావధిభ్యాం, దేశకాల పరిమితులు లేనటువంటిది. ఇక్కడే ఉంటాడా, ఇప్పుడే ఉంటాడా అనేది లేదు. అంతటా ఎల్లప్పుడూ ఉంటాడు. ప్రహ్లాదుడు చెప్పాడు కదా, ఇందుగలడు అందులేడని సందేహము కలదని. అలాగా దేశకాలాలకి పరిమితమైనటువంటి వాడు కాదు ఈ తత్వం. ఇంకేంటి? నిర్ముక్తమట. ఇది దేనికి ఒకదానికి కట్టుబడి ఉండదు. అంటే నీ సుఖ దుఃఖాలకు కానీ తర్వాత ఆ రాగద్వేషాలకు కానీ దానికి బంధీ కాదు. నిర్ముక్తం, దీనిని దాటినటువంటిది. నిర్ముక్తం, నిత్యముక్తం. ఎప్పటికీ ఇప్పుడు ఇలా ఉందా అంటే ఎప్పటికీ అంతే. నిర్ముక్తం, దేనికి అంటకుండా సాక్షి రూపంలో ఉంటుంది. నిర్ముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం. ఆ నిగమాలు, ఆగమాలు, వేదాలు ఉన్నాయి కదా, ఆ వేదాలు ఏమిటి? వాటి పని అనుక్షణం ఆ పరమాత్మని కీర్తిస్తూనే ఉంటాయి. ఆ ఈ నాలుకలతోటి ఆ వేదాలు ఆ స్వామిని కీర్తిస్తూ ఉండేటువంటి ఆ తత్వం నిర్భాస్యమానం. అటువంటి తేజోమాన రూపమైనటువంటి ఆ పరతత్వం వేదాలు కూడా 1000 నాలుకలతో ఆ స్వామిని, ఆ స్వరూపాన్ని, ఇప్పటికి ఇంకా ఒక రూపమే రాలేదు. ఆ సాంద్రానందం అంటే ఈ ఆనందం ఘనీభవించింది. విజ్ఞానం ఘనీభవించి
దేశకాల అవధుల్యమైనటువంటిది, నిత్యముక్తమైనటువంటిది, సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి ఇది ఆ వేదాలతో కొనియాడబడుతూ ఉంటుందట. అది ఎలా ఉంటుందయ్యా, మనకు అందుతుందా? అస్పష్టం. అది అందదట. అది దేనికి? ద్రష్ట మాత్రే, ఈ కండ్లకి, ఈ వ్యావహారికమైనటువంటి ఈ భౌతిక దేహానికి, ఈ చూపుకి అది అందేది కాదు. పరమాత్మ తత్వం ఈ చూపుకి అందుతుందా? అయితే అది ఎలా ఉంటుందయ్యా? పునరురు పురుషార్థాత్మకం. పురుషార్థాలు అనేవి 4 పురుషార్థాలు ఉన్నాయి. అమ్మా, నేనేదో చెప్తున్నాను, మీరు వినడం కాదు. ఇది ఊరికే సత్సంగం. నేను జస్ట్ మీలాంటి దాన్ని. మనమందరం ఆ తత్వాన్ని ఒకరినొకళ్ళు పంచుకుంటున్నాం, ఆ భావాన్ని ఒకళ్ళనొకళ్ళు అందజేసుకుంటున్నాం, అంతే. ఈ పురుషార్థాలు పునరురు పురుషార్థాత్మకం. ఈ పురుషార్థాల్లో ఉత్తమైనటువంటి ఆ మోక్షాన్నే ఇచ్చేదట ఆ స్వరూపం. అది బ్రహ్మతత్వం. ఆ పరమాత్మ స్వరూపమే అదట. అటువంటిది అది అసలు అందదే, ఈ చూపుకే అందదు. అది ఇటువంటి పురుషార్థాల్లో ఉత్తమమైనటువంటిది ఆ పరబ్రహ్మతత్వం. తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం. ఈ జనులు చేసుకున్న పుణ్యం ఏమిటి? ఆహా, ఎంత పుణ్యం చేసుకున్న వాళ్ళు వీళ్ళు. ఆ చూపుకి మనస్సుకి అందనటువంటి ఆ పరమానందదాయకమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపం సాక్షాత్ రూపంలో వచ్చి సాకార రూపంలో ఇక్కడ నిలిచి ఉన్నాడే. ఇవి గురుపవనపురంలో ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఏమిటి అని ఆ కవి పొగుడుతున్నారనమాట. అటువంటి పరమాత్మ స్వరూపం సాక్షాత్తుగా ఆ మనసుకి కూడా అందనటువంటి ఆ రూపం సాక్షాత్ స్వరూపంతో, సాకార రూపంతో ఇక్కడ వచ్చి నిలిచి ఉన్నాడు. ఎంత అదృష్టం ఈ జనాలది అని ఆ స్వామి నారాయణ భట్టాత్రి వారు ఈయన్ని వర్ణిస్తున్నారు.